అందరికీ నమస్తే అండి. ట్రూత్ బాంబు అని చెప్పేసి అని వల్లభనేని వంశీ ఎప్పట్లో బయటికి రాకుండా చేశారండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక వీడియో వేసారు. ఈరోజు సాయంత్రం నుంచి కూడా ఓదరు కొట్టేశారు అనుకోండి. ట్రూత్ బాంబు 7 గంటలకు సిద్ధంగా ఉండండి. వల్లభనేని వంశీ కేసు విషయంలో అసలు ఏం జరిగింది, ప్రభుత్వం తనపైన తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా అక్రమంగా లోపలేసిందని చెప్పుకొచ్చారు. ఆ కేసుకి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేసుకొచ్చారు. 12వ తారీఖున, అంటే ఫిబ్రవరి 12వ తారీఖున సత్యవర్ధన్ అనే వ్యక్తి విశాఖపట్నంలో ఒక బట్టల దుకాణంలో షాపింగ్ చేస్తున్నాడని చెప్పేసి అని ఒక వీడియో రిలీజ్ చేశారు. దానికి పెద్ద టైటిల్ కూడా పెట్టుకొచ్చారండి. ఏమని పెట్టుకొచ్చారు? సత్యమేవ జైతే, తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని, న్యాయ వ్యవస్థలను అపహాస్యం చేస్తున్న చంద్రబాబు సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం ఇది. ఈ వీడియోలో బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తే సత్యవర్ధన్. వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారు అంటూ పోలీసులు చెప్తున్న వ్యక్తి ఇతనే. మరి ఈ వీడియోను చూస్తే సత్యవర్ధన్ కిడ్నాప్నకు గురైనట్టు ఉందా? పోలీసులు ఆరోపిస్తున్న ఫిబ్రవరి 12న విశాఖపట్నంలోని ఆనందపురం జంక్షన్లో ఒక బట్టల దుకాణంలో స్వేచ్ఛగా షాపింగ్ చేసుకుంటున్న సత్యవర్ధన్ వీడియో ఇది. కిడ్నాప్ చేసి నిర్బంధించిన వ్యక్తి బయటికి ఎలా వస్తారు, ఇలా స్వేచ్ఛగా షాపింగ్ ఎలా చేస్తారు? దీని అర్థం పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని, వారు కుటుంబ సభ్యులను భయపెట్టి బెదిరించి తప్పుడు ఫిర్యాదు తీసుకున్నారని ఈ వీడియో సాక్షిగా బయటపడింది. ఆ పిల్లోడంట స్వేచ్ఛగా షాపింగ్ చేసుకుంటాడంట. ఒకసారి చూద్దాం. పెద్దగా చేద్దాం. ఇగో సత్యవర్ధన్ ఇతను. ఈ గడ్డ ఉన్న అతని పేరు రామాంజనేయులు, ఇతని పేరు భీమవరపు రామకృష్ణ. వాళ్ళ ఫోటోలు కూడా చూపిస్తా. ఒకసారి ఉండండి, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత వాళ్ళిద్దరు ఫోటోలు కూడా చూపిస్తా. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫేసు ఈ 2 ఫేసులు బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడండి, బాగా కనబడుతున్నారు కదా క్లియర్గా. చూపిద్దాం దండి. స్వేచ్ఛగా ఇదిగా ఆ గడ్డం ఉన్న వ్యక్తి అతనే. ఇగో ఈ పనోడు. ఇగో వల్లభనేని వంశీ వాళ్ళు కలిసి ఉన్నది. ఇంకో పనోడు ఉన్నాడు కదా టీషర్ట్ వేసుకొని, ఆ పనోడు ఫోటో కూడా చూపుతాను చూడండి. ఇగో టీషర్ట్ వేసుకున్నాడు కదా, ఇక్కడ ఇదిగో ఇక్కడ టీషర్ట్ వేసుకుని కనబడుతున్నాడు కదా క్లియర్గా. ఇక్కడ మీకు ఆ కిడ్నాప్ వీడియో చూస్తే లిఫ్ట్లో కూడా ఇతను క్లియర్గా కనబడతాడు అనమాట. వీళ్ళిద్దరూ వల్లభనేని వంశీకి ముఖ్య అనుచరులు. నేను చెప్పవసరం లేదు, మీరు ఇక్కడ ఫోటోలు చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ ఈ ఫోటోలు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక ఇతని పేరు భీమవరపు యతేంద్ర రామకృష్ణ, అందరూ రాము అంటారు. ఇంకొక అతని పేరు ఉంది, నేను ఇందాక చెప్పుకొచ్చాను కదా, ఇగో ఎర్రంశెట్టి రామాంజనేయులు. వీళ్ళిద్దరే కదా ఇక్కడ కనిపించేది. వీళ్ళిద్దరేనా? ఫిబ్రవరి 12వ తారీఖున మధ్యాహ్నం 12:43 వాళ్ళిద్దరూ సత్యవర్ధన్తో పాటు ఉన్నారు కదా. ఇదే వీళ్ళిద్దరూ ఫిబ్రవరి 11వ తారీఖున వల్లభనేని వంశీతో పాటు వల్లభనేని వంశీ ఇంట్లో కనబడతారు, అంటే లిఫ్ట్లో కనబడతారు. చూడండి, ఇదే వీడియో. ఆ వీడియో ఇదే. ఇగో వంశీ, అగో రామాంజనేయులు కనబడ్డా. ఇక్కడ ఉన్నాడు కదా, నించుని ఉన్నాడు కదా రామాంజనేయులు. మీరు ఇక్కడ కిడ్నాప్ చేసి ఇక్కడ నుంచి విశాఖపట్నం తీసుకెళ్ళి మళ్ళీ ఏదో స్టోరీలు ఇక్కడ ఎవడో తీసుకున్నట్టు నాకు అర్థం కావట్లేదు. అక్కడ క్లియర్గా కనబడుతుంది కదా వీళ్ళెవరో. ఇక్కడ లేడ కుర్రాడు కనబడుతున్నాడు కదా ఇక్కడ. ఈ రామాంజనేయులు అనే వ్యక్తి ఇతను కాదా? ఎర్రంశెట్టి రామాంజనేయులు ముఖ్య అనుచరుడు. అగో సత్యవర్ధనం 11వ తారీఖున హైదరాబాద్లో వల్లభనేని వంశీ ఇంటి లిఫ్ట్ అది. వల్లభనేని వంశీకి ఇంటికి వెళ్ళి ఇక్కడ పేరు కనబడుతుంది కదా మీకు. ఇక్కడ ఎంతకంటే ఆధారాలు ఇంకెక్కడ కావాలి? మీ ఎంతటి మీరే వల్లభనేని వంశీని ఇరిగించేశారు అబ్బాయి. ట్రూత్ బాంబు, తొక్క బాంబు, తోలు బాంబు అని చెప్పేసి అని పోలీసులకు దొరకని CCTV ఫుటేజ్ని మీరు తీసుకొచ్చి మీరే సాక్ష్యాలు ఇచ్చినట్టు ఉంది. కనబడుతుంది కదా. పైగా వల్లభనేని వంశీ పైన తప్పుడు కేసులు పెట్టారా? మీకేం కళ్ళు ఏం కనబడట్లేదా? ఎప్పుడు డేట్ ఎప్పుడు ఇది? 11వ తారీఖు.
11/2/2025. టైం ఎంత? 9:55. ఇక్కడ ఎంత ఉంది టైము? ఇక్కడ ఇదిగా నువ్వు చెప్పుకోవచ్చు కదా, ట్రూత్ బాంబు. ఆ లిఫ్ట్లో కనబడ్డ వ్యక్తి ఇతనే కదా, వల్లభనేని వంశీతో పాటు సత్యవర్ధన్తో పాటు కనబడ్డ వ్యక్తి ఇతనే కదా. మరి ఎవడో చెప్తున్నారా మీరు పాఠాలు? అంటే చిత్రం చూడండి, ఒక వ్యక్తిని ఇలా హైదరాబాద్లో కిడ్నాప్ చేసి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తీసుకొచ్చి విశాఖపట్నం నుంచి విజయవాడ తీసుకెళ్ళి అక్కడ కోర్టులో వాంగ్మూలం ఇప్పించి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి విశాఖపట్నం తీసుకెళ్ళి విశాఖపట్నంలో వీళ్ళకి సంబంధించిన వ్యక్తుల దగ్గర నిర్బంధించారు. అంటే వీళ్ళు ఎంత బరి తెగించేసి ఈ పని చేసి ఉంటారో కనబడుతున్నారు కదా ఈ ఫోటోలో. నేను మళ్ళీ చూపిస్తా కాలితే. వీళ్ళిద్దరూ వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు. ఇదిగో కనబడుతుందా? ఎర్రంశెట్టి రామాంజనేయులు. ఇక ఈ పనోడి పేరు భీమవరపు రామకృష్ణ. కనబడుతున్నాడా? కనబడుతుందా వీడియోలో? ఆ పనుడే కదా ఈ పనుడు. ఈ పనుడు ఇద్దరు ఒకటే కదా. వీళ్ళిద్దరు ఎవరు? వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు. అర్థమైందా? కిడ్నాప్ చేయించింది ఈ వంశీయే, దగ్గరుండి తన అనుచరుల చేత ఇవన్నీ చేయించడానికి క్లియర్గా ఆధారాలతో సహా మీరు బయట పెట్టిందే. ఎవడో బయట పెట్టలా, ఎవడన్నా బయట పెట్టాడా? పైగా ఇక్కడికి వచ్చి అక్రమ కేసులా. అంటే మీరు మనిషిని కిడ్నాప్ చేసేసి ఇష్టానుసారంగా చిత్రహింసలు పెట్టేసి మీకు నచ్చిన చేస్తుంటే కేసులు పెట్టరా? ఎవడు చేయడం మీకు అధికారం? ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి తన పైన కేసు లేకుండా చేసుకుందామని చెప్పేసి ప్రయత్నించింది కాకుండా పైగా ఇక్కడికి వచ్చేసి మన అందరికీ పాఠాలు చెప్తారా? సొంతపోస అసలు ఏమీ తెలీదు. వీళ్ళిద్దరు ఎవరో? వీళ్ళిద్దరు క్లియర్ కనబడుతున్నారు కదా. అవి ఎర్రంశెట్టి రామాంజనేయులు, భీమవరపు రామకృష్ణ. వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో పాటు సత్యవర్ధన్ అక్కడే ఉన్నాడు. అర్థమవుతుందా? 11వ తారీఖున హైదరాబాదులో లిఫ్ట్ చేశారండి మనోడిని. 12వ తారీఖున విశాఖపట్నం తీసుకొచ్చారు. అక్కడి నుంచి కారులో విజయవాడ తీసుకొచ్చారు. ఈ తతంగం అంతా నీట్గా మీరే బయట పెట్టారు. ఇప్పుడు ఎవరు బయట పెట్టలా. కాబట్టి వల్లభనేని వంశీ సొతపోస కాదు, మీరు సొతపోసలు కాదు, ఆధారాలతో సహా దొరికేశారు. దీనికి తిరగలేదు. వల్లభనేని వంశీ ఇప్పట్లో బయటికి రాడు. మీరు రాసి పెట్టుకోండి కావాలితే. అనవసరంగా వల్లభనేని వంశీని లేపి ఏదో మంచోడు సొద్దపోస ఇలా చెప్పే ప్రయత్నం చేస్తే మీకు నెక్స్ట్ టైము ఆ 11 స్థానాలు కూడా మీకు రావు. ప్రజలు ఎవరో నమ్మట్లా మీరు చెప్పే సొలువు ఉపన్యాసాల కిందన ఈ ట్వీట్ కిందన మీ కార్యకర్తలే అమ్మనాభూతిలో తిడుతున్నారు. తెలియని వాళ్ళు అంటే వేరే తెలుసు కదా, వాళ్ళ అనుచరులు ఎవరో ఏంటంటే వల్లభనేని వంశీ గురించి తెలియకుండా ఉంటుందా? కాబట్టి ఏంటంటే అలాంటి నీచుల్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చెయ్యొద్దు. సరేనా?